వీళ్ళని పట్టుకోవాలంటే ఈ నారాయణ గారిని మనం ఈ కార్యకర్తలందరూ నాకు అండగా ఉండాలంటున్నారు. నువ్వు మరి 10 సంవత్సరాలు ముస్లిం అభ్యర్థిగా ఈరోజు నెల్లూరు నగరంలో పెట్టుకుంటే నాకు అర్థం కావట్లా. కొంతమంది కారణాలు ఎందుకు పార్టీ మారారా అంటే వాళ్ళు అడుగుతా ఉన్న నాకు వినిపిస్తున్నాయి 2 కారణాలు, లోపల ఒకటి బయట ఒక కారణం. ఒకటి ముస్లిం అభ్యర్థిని పెట్టాడు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ నేనేదో బలపరిచాను. నేను మీ అందరికీ కూడా ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, మీకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అది మాత్రం మీ అందరికీ కూడా జగనన్న మనం ముస్లింకి ఇద్దాము అని చెప్పిన తర్వాత నేను కొన్ని పేర్లు పెట్టాను అన్న ముందు. అన్న మనతో పాటు 2 సార్లు కార్పొరేటర్ గా ఉండి మన కార్యకర్తకి ఇద్దాము అని చెప్పి ఖలీల్ బయట వేసిన టిక్కు అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తారు. పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోమని ఎవరైనా ఒక పార్టీ మనకు గౌరవించింది. నెల్లూరు నగరంలో నేను 2 సార్లు ఎమ్మెల్యే అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇచ్చిన పార్టీ. ఆ పార్టీ అంటే అంతకన్నా మూర్ఖమైన పని ఉండదు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను, ఒక ముస్లిం అభ్యర్థికి ఇస్తే పార్టీలు మారిపోతారా? ముస్లిం ఓట్లతో ఎమ్మెల్యేలు మంత్రులు కాలేదా? చాలా మంది ఎంపీలు కాలేదా? ఈరోజు ఒక అభ్యర్థికి ఇచ్చాం, అందరూ కట్టగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చాడు, ముందుకు తీసుకువెళ్తే ఎందుకు గెలవడు? ఎక్కడో కనిపించిన వ్యక్తి, వారి ముందు తిరగని వ్యక్తి. ఇక్కడున్న వాళ్ళందరూ నాయకులు కార్యకర్తలే, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నాయకులు కార్యకర్తలే. ఇంత కార్యకర్తల బలం, నాయకుల సమూహం అనుకుని నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎవరిని పెట్టినా ఎందుకు గెలుచుకోలేదు అని అడుగుతా ఉన్నా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటో చూపించాల్సిన టైం వచ్చిందని చెప్తా ఉన్నా. మనం పోవట్లేదా? అందరం పోతున్నాంగా. ఇదే నెల్లూరు నగరంలోనే కదా మత సామరస్యానికి ప్రతీకమైన బాలాషాహి దర్గా అని చెప్పి ఇదే నాయకులు కదా పోయి దండం పెడతారు. ఆయన ముఖ్యమంత్రి కావాలా, ఈయన ఎమ్మెల్యే కావాలని వదులుతారు. అట్లాంటిది ఒక అభ్యర్థిని నిలబెడితే ఉలికెందుకు, పారిపోవటం ఎందుకు? పార్టీలు వదిలి ఎవరినైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎవరినైనా కార్యకర్తని, సామాన్య కార్యకర్తనైనా తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉండదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరిని గెలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉండదా? 2 సార్లు మనం 2 ఎన్నికలలో మనల్ని గుండెలో పెట్టుకొని చూసుకున్నారు ముస్లిం సోదరులు. వాళ్ళకి 3 టికెట్లు పెంచుదామని చెప్పి వాళ్ళకి ఇవ్వటంలో తప్పుందా? ఎందుకు ఇవ్వకూడదు? ఏదో పెద్ద భూమి మీద దిగిపడినట్టు, ఈయన పెద్ద ప్రజాసేవకుడైనట్టు, ఈయన లేకపోతే పార్టీ లేనట్టు కొంతమంది నిన్న మాట్లాడారు. అలా లేకపోతే 2014లో మేము గెలవంట, 2019లో మేము గెలవంట. అయ్యో, అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల కాదంటే మేము గెలిచింది, జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు మేము ఎమ్మెల్యేలు, మా వాళ్ళు ఎంపీలు అయింది ఆయన వల్లంట. ఒక ఆయన పక్క నియోజకవర్గం ఆయన 2 సార్లు మా పార్టీ జెండా పెట్టుకొని ఎమ్మెల్యే దూకాడే, ఆయన చెప్పాడు, నేను విన్నా. ఈయన వల్ల జగన్మోహన్ 2014లో మేము గెలవగలిగామంటే, 2009లో మేము 19లో మేము గెలవగలిగామంటే ఈయనంట. అంటే కార్యకర్తలు, నాయకులు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తు కాదైతే ఈయన వచ్చి చెయ్యి తండే 10 ఓట్లు పడ్డాయా? ఏంది స్వామి ఇది? ఏంది ఇది? ఇంతకన్నా ఈ భారతదేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఒక అభ్యర్థికి టికెట్ ఇస్తే పార్టీ మారటం అనేది ఇప్పుడే చూసిన. సరే, వాళ్ళు ఈరోజు నెల్లూరు నగరంలో ఓడించేదానికి మన ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళ డబ్బు 1000 కోట్లు అయినా సరే మనం ఎదురుండి నిలబడి కానీ కొట్లాడి కష్టపడితే, ఎందుకంటే పోయినసారి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 110 కోట్లు అవతల పెడితే నేను పెట్టింది ఎంతో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరి కష్టంతో నేను గెలవగలిగాను. ఆ రోజు మీ అందరి దీంతో గెలవగలిగాను. మీ అందరి నెల్లూరు ప్రజల ఈరోజు
అదే రిపీట్ అవ్వాలి. రెండింతలు కష్టపడతాం. ఇది రాష్ట్రంలోనే చూసే సీటు. మళ్ళీ చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా, ఏ సీటు కాదు, ఇది గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బున్న వాళ్ళకి సామాన్యుడికి జరుగుతుంది. డబ్బు మదం, డబ్బు అహంకారం చూపిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నిక ఒక ఇదిగా చూపిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏమిస్తున్నారు? నేను అప్పుడే చెప్పా, కొన్ని చంద్రన్లు అవుతాయరా నాయన, జగనన్న ఈ కావు అవి చంద్రన్నలు అవుతాయని సంవత్సరం క్రితం చెప్పా. కొంతమంది ఎన్లా ఇప్పుడు అయినాయి. మేము కోస్తే జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏమైనాయో తెలియదు. అంటే ఇప్పుడు కోస్తే జగన్మోహన్ రెడ్డి కాదు, ఏదో పిఆర్లు అయినారు వాళ్ళు. ముందు పదం తీసేసినాలే కాదు. అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ప్రేమలే. డబ్బున్న వాళ్ళ పక్క ప్రేమ, డబ్బున్న వాళ్ళ పక్కన మోసొత్తే. ఈరోజు నిజంగా చెప్తా ఉన్నాను, నా కార్పొరేటర్లకి మళ్ళీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. నాకు తెలుసు ఎంతెంత ఆఫర్ ఇచ్చారో మాకు. నరసరావుపేటకి వెళ్ళినా కూడా నా ఇల్లు ఇక్కడే ఉంది, ఇక్కడికే వస్తా, జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు, అందరు లెక్కలు తేలుస్తా, ఏమి ఇబ్బంది పడద్దు. మీ పప్పుగాడికి మతి మరుపు ఉంటది, నీ పప్పుగాడికి మతి మరుపు ఉంటది కాబట్టి పుస్తకంలో రాసుకోవాలి ఎవడెవడైందని. నాకు మతి మరుపు లేదురా నాయన, నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ, మైండ్ లో ఉంటది, లెక్క పెట్టి కొడతా అందరినీ. గుర్తు పెట్టుకోండి. ఫోన్లు చేసి బాబు నాకు అప్పగిచ్చాడు, చంద్రబాబు గారు నన్ను చూడమన్నాడు, ఎవరికి మేము తూందిస్తామని. నాకు మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించాల్సిన అవసరం లేదు. మా బాస్ వద్దురే ఆపేయరానంత వరకు కూడా ఒక్కొక్కరికి తాట పెరగట. ఈ ఎన్నికలు నా ఎన్నికల కన్నా కూడా ఇది ప్రెస్టేజ్ ఎన్నికలు. నా ఎన్నికల కన్నా కూడా ఇది ఎక్కువగా కూడా తీసుకుంటున్నా ఈ ఎన్నికలు. ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోసం చేయాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల పదవులు పొంది ఈ రోజు ఒక సామాన్య కార్యకర్తను పెడితే పార్టీని మోసం చేసి పోయినారో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, పైకి చూసి దేవుని మొక్కుకోండి. రాకూడదని వాడు రాకూడదని వచ్చాడా, వస్తున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక సినిమాలో ఉంది, ఆడ మొక్కండి ఏడ మొక్కండి వచ్చాన రివిట్టే అని. అంతకన్నా ఘోరంగా ఉంటుందని చెప్తా ఉన్నా. అన్న చెప్పినా జగనన్న చెప్పినా వదలమని వదిలే పనే లేదు. వాడు చెప్పారు రెడ్ బుక్ గిడ్డు బుక్ అని. రెడ్ బుక్ కన్నా చాలా ఘోరంగా ఉంటుందని చెప్తా. దయచేసి అన్న, సామాన్యుడు మనలో ఉండేవాడు, ఇక్కడ ఉన్న అందరికీ మీ అందరికీ పరిచయం ఉన్నవాడు ఖలీల్ నన్ను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.